వాట్ హ్మ్. ఈజ్ ఎన్‌పీఎస్? చాలా హ్మ్. మంది తప్పు చెప్తారండి ఇది. ఓకే. ఎన్‌పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. కానీ ఇది నేషనల్ పెన్షన్ స్కీమ్ కాదు. నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఓకే. ఓకే. ఈ ఎన్‌పీఎస్ అనేది వరల్డ్‌లోనే చీపెస్ట్ యూలిప్ అండి ఇది. ఓకే. ఇక్కడేంటంటే మీకు లైఫ్ కవర్ ఉండదు. ఆ! అంటే మోర్టాలిటీ చార్జెస్ ఉండవు. హ్మ్. వీళ్ళు ఎంత తక్కువ చార్జ్ అంటే మీకు చూపించబోతున్నాను స్క్రీన్ షేర్ చేసి. ఓకే. 0.09% హ్మ్. అంత తక్కువ అమౌంట్‌తో మీకు మంచి యూలిప్ ఇస్తున్నారు. యూనిట్ ఇంకొక లింక్డ్ విషయం ఇన్సూరెన్స్. దానికి సంబంధించి ఏజెంట్స్ గాని, కన్సల్టెంట్స్ గాని ఉండరనుకుంటా. ఉంటారా? ఉందండి. ఉన్నారా? దీనికి కూడా ఉంది. దీన్ని పాయింట్ ఆఫ్ సేల్ అంటారు. పీఓఎస్ ఆర్ ఆహ్, పీఓఏ అని కూడా ఇంకోటుంది. పాయింట్ ఆఫ్ ఆథరైజ్డ్ అనేసి ఉన్నారండి. హ్మ్. బ్యాంకుల నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు మీ ఓకే. ఐసీఐసీఐ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారంటే యూ హావ్ నాట్ ఓపెన్డ్ యువర్ ఎన్‌పీఎస్ అని వస్తుంది. కానీ హ్మ్. వాళ్ళకిచ్చే డబ్బులు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే రూ. 15, రూ. 20 ఇస్తారు. అంతే. హ్మ్. కానీ మనం ప్రీమియం గనక అందుకే వాళ్ళ ద్వారా అంటే అటువంటివి ఉంటాయి కాబట్టి వాటికి ప్రమోషన్ అనేది తక్కువై ఉంటుంది. కాబట్టి వీళ్ళు అవేర్‌నెస్ చాలా ఉండదు. హ్మ్. నిజంగా వరం అండి ఇది. మనకు ఇండియన్ పీపుల్‌కి వరం ఏందంటే ఎన్‌పీఎస్. ఓకే. దీన్ని ఎంత బాగా చేశారో నేను చెప్తాను మీకు ఒక్క నిమిషంలో. ఓకే. నేనేమంటానంటే 10,000 రూ. 15,000 పెట్టుకొని చక్కగా నువ్వు టర్మ్ ప్లాన్ కొనుక్కో. 15,000కు నీకు నిశ్చింత హ్మ్. ఉంటుంది. మిగిలిన 85,000 తీసుకొచ్చుకొని ఈ ఎన్‌పీఎస్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హ్మ్. లైక్ ఎనీ అదర్ యూలిప్ హెచ్‌డీఎఫ్‌సీ నుంచి కావచ్చు, ఎల్ఐసీ నుంచి గాని కావచ్చు, ప్రుడెన్షియల్, ఐసీఐసీఐ వాళ్ళ ఈ యూలిప్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ చక్కగా నీకు ఎన్‌పీఎస్‌లో కూడా ఉన్నాయి. ఓకే. ఇంకొక ఓకే. బెస్ట్ పార్ట్ ఏందంటే వీళ్ళే అక్కడ కూడా ఉన్నారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ మీరు ఎన్‌పీఎస్‌లోకెళ్తే మీరు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో నుంచి యూలిప్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇక్కడికి రండి. ఎన్‌పీఎస్‌కి రండి. ఆ 85,000 ఇక్కడ కట్టండి. ఇక్కడ ఓకే. మీరు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వాళ్ళది ఉంది. దాన్ని చూజ్ చేసుకోండి. దాని ఓకే. లోపల మీకు 3 రకాల ఫండ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు యూలిప్‌లో ఏమో 8 రకాల ఆప్షన్స్ ఇస్తున్నాడు. కానీ అంత డైవర్సిఫికేషన్ అవసరం లేదు. ఈ హ్మ్. 3 ప్రైమరీ. ఇంకొకటి ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్ అని నాలుగోది కూడా యాడ్ చేశారు ఎన్‌పీఎస్ వాళ్ళు. ఈ ఓకే. నాలుగిట్లో మీరు చక్కగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దండిగా రిటర్న్ కావాలా, నేను హ్మ్. రిస్క్ తీసుకుంటా. పైగా ఇది 20 ఏండ్ల 20 ఏండ్ల వరకు నేను కట్టబోతున్నా దీంట్లో అని మీరనుకుంటే మాక్సిమం లిమిట్ వచ్చి 75% మీరు ఈక్విటీకి పెట్టండి. అంటే షేర్ మార్కెట్ అన్నమాట. ఓకే. 70% దానికి ఇచ్చేసారంటే హ్మ్. అద్భుతమైన వెల్త్ క్రియేట్ అవుతుంది మీకు. కళ్ళు మూసుకొని మీరు దాన్ని తీసుకోవచ్చు. నేను హామీ ఇస్తున్నా. ఓకే. హ్మ్. దాంతో పాటు ఈక్విటీతో పాటు మీకు ఇంకొక 3 ఉన్నాయని చెప్పాను కదా! ఒకటొచ్చేసి కార్పొరేట్ డెట్ అంటే ప్రైవేట్ కంపెనీలు డెట్. హ్మ్. ఇప్పుడు ఇన్ఫోసిస్ గాని, రిలయన్స్ గాని, ఓఎన్‌జీసీ గాని, కోల్ ఇండియా గాని వీళ్ళందరికీ డబ్బులు కావాల. కాబట్టి వీళ్ళేం చేస్తారంటే కార్పొరేట్ బాండ్స్‌ని ఇష్యూ చేస్తా ఉంటారు. అవి హ్మ్. పెద్ద కంపెనీల నుంచి కొన్నటి వీళ్ళు తీసుకుంటారనమాట. ఇంకోటి గవర్నమెంట్ బాండ్స్ ఉంది. గవర్నమెంట్ బాండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు కృష్ణా రివర్ అథారిటీ అని, లేదంటే కావేరీ అథారిటీ అనో, లేదంటే నేషనల్ హైవేస్ అనో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. వీళ్ళు కూడా డబ్బులు కావాలా. స్టేట్ హ్మ్. గవర్నమెంట్‌లకు డబ్బులు కావాలా. మీకు తెలిసే ఉంటది. చూసే ఉంటారు. ఓకే. మంగళవారం వచ్చిందంటే చాలు డబ్బులు తెస్తున్నారు మనోళ్ళు అనేసి జోకులు కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉంటారు. సో, హ్మ్. ఇవన్నీ కూడా ఏందంటే ఇవి మంచివండి. గవర్నమెంట్ కదా! ఆహ్, హ్మ్. వీటికి ఎక్కువ సావరీన్ అంటారు వీటిని. సావరీన్. ఓకే. వీటికి ఎక్కువ రిస్క్ తక్కువ. గవర్నమెంట్ డిఫాల్ట్ కావడం అనేది ఉండదు. గవర్నమెంట్ హ్మ్. అనేవాళ్ళు పన్నులు పెంచుకొని మన దగ్గర నుంచి పిండుతా ఉంటారు. మళ్ళీ ఈ వడ్డీలు కడుతూనే ఉంటారు. ఇవి ఇంకా హుహు. సేఫ్. సో, ఓకే. మీరేం చేయొచ్చు? ఒకటి ఈక్విటీ అని చెప్పా. రెండోది కార్పొరేట్ ఉంది. మూడోది గవర్నమెంట్ ఉంది. నాలుగోది ఆల్టర్‌నేట్ ఉంది. వీటిల్లో మీరు పర్సెంటేజ్‌లు పెట్టుకోవచ్చు. మీ హ్మ్. యొక్క హొరైజన్ వచ్చి కేవలం 5 సంవత్సరాలనుకోండి. అటువంటప్పుడు నేనేం చెప్తానంటే ఈక్విటీలో 70% పెట్టకండి. ఒక 25% పెట్టండి చాలు అని చెప్తాను. హ్మ్. మిగిలిన డబ్బుల్లో కొంచెం గవర్నమెంట్ దాంట్లో ఒక 40% పెట్టుకోండి. ఓకే. ఇంకొక 25% కార్పొరేట్ డెట్‌లో పెట్టుకోండి. తర్వాత ఈ ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ అనేటివి ఏంటంటే రీట్స్, ఈ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోస్, రియల్ ఎస్టేటు ఇలాంటి వాటిల్లో కొత్త సాధనాలండి ఇవన్నీ. ఈ హుహు. ట్రెడిషనల్‌గా 3 కాకుండా కొత్తగా వచ్చాయన్నమాట ఇవన్నీ. రీట్స్ అనేటివి ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్‌లో మీరు చూసే ఉంటారు. మైండ్ స్పేస్ అనేసి బ్రహ్మాండంగా రహేజా వాళ్ళవి ఇవన్నీ ఉన్నాయి కదా! హ్మ్. ఇవన్నిట్లో నుంచి మీకు రెంటొస్తుంది. హుహు. వాటిలో ఇన్వెస్ట్ చేసి వీళ్ళు దాని నుంచి రెంటల్ ఇన్‌కమ్ వచ్చేసి ఇంకా అదర్ డివిడెండ్స్ లేదంటే షేర్ వాల్యూ పెరగడము. దాన్ని బట్టి ఆదాయం వస్తుంది. దాన్ని ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూస్ అంటారు. కానీ ఓకే. దీంట్లో వీళ్ళేం చేశారంటే ఇవి కొంచెం కొత్తగా వచ్చాయి. కొంచెం రిస్క్ ఉండొచ్చేమో. వీళ్ళు హ్మ్. చేతులు కాల్చుకుంటారేమో అన్న భయంతో వాళ్ళేం చేశారంటే కేవలం 5% క్యాప్ పెట్టారు.
ఓకే. ఓకే. నన్నేమంటానంటే వైవిధ్యం అనేది ముఖ్యం. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటాం కాబట్టి యెస్. నేనేమంటానంటే తప్పులేదు. కొడితే జాక్‌పాట్ కూడా కొట్టొచ్చు మీరు. ఇప్పుడు అదే. కోకాపేటలో కేసీఆర్ గారు చెప్పినట్టు 100 కోట్లకు పోయిందనుకోండి ఎకరా. ఓకే. ఆబ్వియస్‌గా ఎవరైతే ఈ ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చేశారో దాంట్లో బ్రహ్మాండమైన రిటర్న్ రానికి ఛాన్స్ ఉంది. వై షుడ్ వి లూజ్ దట్ ఆపర్చునిటీ. కాబట్టి హ్మ్. అలాగే అమరావతి క్యాపిటల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిందంటే మీకు బోలెడంత డబ్బులు రానికి ఛాన్స్ ఉంది ఏలో పెడితే. అందుకని ఏలో కూడా మీరు ఒక 5% పెట్టండి మాక్సిమం క్యాప్. ఓకే. ఈవెన్ ఐ సజెస్ట్ యూ ఇఫ్ వాళ్ళు గనుక దాన్ని 10%కు అలో చేశారంటే పెట్టండి దాంట్లో ఒక 10%. ఎందుకంటే మంచిది. కొత్త ఇన్వెస్ట్‌మెంట్ అవెన్యూ ఎక్స్‌ప్లోర్ హ్మ్. చేద్దాం. ఓకే. ఆ! సో, ఈ రకంగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు. సో, మనం ఇప్పటికే ఎక్కువ థియరీ మాట్లాడాము. జస్ట్ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి ఇవి ఎలా ఉంటాయనేది మేము చూపిస్తాను సార్ తప్పకుండా. ఇప్పుడు. తప్పకుండా. ఓకే సార్. ఇప్పుడొచ్చింది. చెప్పండి సార్. చూడండి సార్. ఇది మనం ఆ! ఆల్రెడీ గ్రో అనేది ఉంది. దీని గురించి మనం మాట్లాడుకున్నాము. తర్వాత కొంచెం ఇది మినిమైజ్ చేసుకుంటా నాకు కనిపించట్లేదు. హ్మ్. ఓకే. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఈ టర్న్ ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రీమియం చూసారా? తక్కువుంది. ఇలాంటిది అవునండి. తీసుకోండి. ఓకే. అవునండి. తర్వాత నేను నా సొంతానికి చెప్పట్లేదండి. నేను క్యాజువల్‌గా వాట్ ఆర్ ఓకే. ద యూలిప్ చార్జెస్ ఇన్ ఇండియా అనేది కొట్టానండి. ఓకే. ఇది హ్మ్. హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లోకెళ్ళా. బాగా ఓకే. గుర్తుపెట్టుకోండి. నాకేం హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ వాడంటే శత్రువేం గాదు. నేనేం వాళ్ళ మీద బురద జల్లడానికి ఓపెన్ చేయలేదు. జస్ట్ ఓకే. క్యాజువల్‌గా మీకు చూపించడం కోసం దీన్ని ఓపెన్ చేశా. ఓకే. ఓకే. మీరు ఎనీ ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళ యూలిప్ పోర్టల్‌కి పోయి చార్జెస్ చూసినా కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇక్కడ ఎవ్వరు పతివ్రతలు హ్మ్. లేరు. అందరూ ముక్కు పిండి వసూలు చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఓకే. బోలెడన్ని హ్మ్. చార్జెస్ ఉన్నాయండి. మీరే చూడండి ఇక్కడ. ఓకే. 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 వాట్ ఆర్ యూలిప్ చార్జెస్ అని అంటాను. హ్మ్. చూడండి ప్రీమియం అలొకేషన్ చార్జ్ అంటాడు. మోర్టాలిటీ చార్జ్ అంటాడు. ఫండ్ మేనేజ్మెంట్ చార్జ్ అంటాడు. పాలిసీ అడ్మినిస్ట్రేషన్ చార్జ్ అంటాడు. పార్ట్ హ్మ్. విత్‌డ్రాయల్ చార్జెస్ అంటాడు. మళ్ళీ ఆ తర్వాత ఓకే. వీటి మీద జీఎస్టీలు అయి ఉండొచ్చు అంటాడు. గ్యారంటీ చార్జ్ అంట. గూడ్స్ హ్మ్. అండ్ సర్వీస్ టాక్స్ పడుతుంది. వీటి మీద అంతా వీడు తినేది గాకుండా, వీడు తినే దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా టాక్స్‌లేస్తున్నారు. అది హ్మ్. ఇద్దరికీ పోతుందనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద 10% ఉండిందనుకోండి చార్జెస్. 5% సెంట్రల్ గవర్నమెంట్‌కి, 5% స్టేట్ గవర్నమెంట్‌కి పోతుంది నాకు తెలిసి. ఓకే. మళ్ళీ ఫండ్ మేనేజ్మెంట్ చార్జ్, పాలిసీ అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ చూసాము. మోర్టాలిటీ చార్జ్, స్విచ్చింగ్ చార్జెస్ అనేది మళ్ళా ఒకటి పెట్టాడు. టాపప్ చార్జెస్ ఉన్నాయి. హ్మ్. ప్రీమియం డిస్కంటిన్యూయెన్సీ చార్జ్ ఉంది. ప్రీమియం రీడైరెక్షన్ చార్జ్, మిస్సిలియనియస్ చార్జెస్ అంట. చూడండి ఏం తెలివి చూడండి. మిస్సిలియనియస్ అంటే ఇంక ఏది వాడిష్టం. ఎంత కావాలంటే హ్మ్. అంత పిండుకోవచ్చు మీ దగ్గర నుంచి. రైడర్ చార్జెస్ అని ఉన్నాయి. ఆ తర్వాత పార్షియల్ విత్‌డ్రాయల్ చార్జెస్, పాలిసీ సరెండర్ చార్జెస్. ఎంత అన్యాయం చూడండి. సరెండర్ చేసినా కూడా మనం డబ్బులివ్వాలా? ఓకే. ఓకే. సరెండర్ డిస్కంటిన్యూయస్ చార్జెస్ ఇయ్యండి. హ్మ్. 15 రకాల చార్జెస్ ఉన్నాయి. బాబు ఈ హ్మ్. 15 రకాల చార్జెస్ మీరందరూ చదివి గుర్తుపెట్టుకొని అన్ని హ్మ్. తెలివితేటలు మనకు లేవు. అంత టైము మనకు లేదు. దయచేసి హ్మ్. యూలిప్స్‌కెళ్ళకండి. మళ్ళీ ఒకసారి నేను ఎంఫసైజ్ చేస్తున్నా. ఓకే. ఫస్ట్ మీరు కావాలనుకుంటే యూలిప్‌కెళ్ళండి. మీకు ఓకే. ఎంత ఇన్స్యూరెన్స్ కావాలనో గుర్తుపెట్టుకోండి. ₹1,00,00,000 ఓకే. కావాలనా? సరే. హ్మ్. ₹1,00,00,000కి యూలిప్‌లో ఎంత ప్రీమియం వస్తుందో చూసుకోండి ఒక సంవత్సరానికి. సింపుల్. నేనేం హ్మ్. మసిపూసి మారేడుకాయ చేయట్లే. ఎవరిని మోసం చేయట్లే. హ్మ్. ₹1,00,00,000 యూలిప్ తీసుకోవాలంటే ఎంత పడుతుందో ప్రీమియం చూడండి. నాకు ఓకే. తెలిసి మినిమమ్ 1,00,000 ఉంటుంది. మీరు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉంటే. ఆ హ్మ్. ₹1,00,000 నేనేమంటున్నానంటే ₹1,00,00,000కి టర్మ్ ప్లాన్ తీసుకోండి. హ్మ్. 15,000లో వచ్చేస్తుంది. మిగిలిన రూ. 85 శుభ్రంగా ఎన్‌పీఎస్‌లో పెట్టుకోండి అని చెప్తున్నా. ఎందుకు ఓకే. ఎన్‌పీఎస్‌లో పెట్టుకోవాలని చెప్తున్నానో చూడండి మీరు. హ్మ్. అదే మనం ఎన్‌పీఎస్‌లోకెళ్తే హ్మ్. చూడండి. వాయిస్ ఎన్‌పీఎస్ ఓకే. హ్మ్. ఎన్‌పీఎస్ చార్జెస్ అని నేనే నేను చెప్పడం కాదండి. మీరు కూడా గూగుల్‌లోకెళ్ళి ఎన్‌పీఎస్ చార్జెస్ అని కొట్టండి వస్తాయి. ఇది ఎన్‌పీఎస్ ట్రస్ట్ వాళ్ళది పోర్టల్. హ్మ్. దీంట్లోకి నేనెళ్ళాను. ఓకే. ఓకే. ఇక్కడికెళ్తే చూడండి. ఈయనేమంటాడంటే సీఆర్ఏ అన్నాడు. హ్మ్. ఓకే. అది సెంట్రల్ రిపాజిటరీ ఏజెన్సీ అంటారు. ఓకే. అంటే ఇదేంటంటే ఇది ఎన్ఎస్‌డీఎల్ఏ ప్రోటీన్‌గా రూపాంతరం చెందింది. వాళ్ళు ఎన్‌పీఎస్‌ని మేనేజ్ చేస్తున్నారు. దేర్ ఆర్ ఓకే. 2 రిపాజిటరీస్ ఇన్ ఇండియా. ఒకటొచ్చి సీడీఎస్ఎల్, రెండోది ఎన్ఎస్‌డీఎల్. వీళ్ళు మాత్రమే షేర్లను వీటన్నిటిని డీమెటీరియలైజ్డ్ ఫార్మాట్‌లో స్టోర్ చేసుకునేకి గవర్నమెంట్ వాళ్ళు అనుమతిచ్చారు. వీళ్ళిద్దరే హ్మ్. మనకు దిక్కనమాట. ఓకే. హ్మ్. సీఆర్ఐ చార్జెస్ ఎంతండి? రూ. 35, రూ. 18. అసలు హ్మ్. చూడండి ఎంత చీప్‌గా ఉన్నాయి ఇవి. ఆ! హ్మ్. అన్నిట్లకెల్లా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీమియం అలొకేషన్ చార్జ్ అనేది ఇంపార్టెంట్. అది యూలిప్‌లో కూడా ఉంటుంది. అంటే ప్రీమియం అలొకేషన్ చార్జ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫండ్స్ చూజ్ చేసుకోవచ్చని నేను చెప్పా ఆల్రెడీ. ఒకవేళ మీరు ఈక్విటీ ఫండ్ తీసుకోవచ్చు, బ్యాలెన్స్డ్ ఫండ్ తీసుకోవచ్చు, కార్పొరేట్ డెట్ ఫండ్ తీసుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ డెట్ ఫండ్ తీసుకోవచ్చు, ఇంకా బాండ్ ఫండ్స్ తీసుకోవచ్చు. ఈ రకంగా వేరియస్ ఫండ్స్ ఉన్నాయన్నమాట. వీటిల్లో మీరు 5%, 10%, 20% ఇట్లా మీరు ప్లే అరౌండ్ చేయొచ్చు.
ఇప్పుడు ఈ ఒక్కొక్క ఫండును ఒక్కొక్క ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తుంటాడు. వీళ్ళకి ఫీజు ఇవ్వాలా, ఓకే. ఆదాయం. సో అవి చార్జెస్ అనమాట. జనరల్గా ఏంటంటే అవి వెరీ హై ఉంటాయి. యూలిప్లో చూసుకోండి మీకు కావాలంటే. ఓకే, అది మన వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడ. యాన్యువల్ పిఆర్ఏ మెయింటెనెన్స్ రూ. 60, రూ. 20 ఇవన్నీ నథింగ్ అండి. దీని గురించి మీరు ఏం పట్టించుకోకండి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పిఎఫ్ చార్జెస్. ఓకే, ఓకే. ఈ పిఎఫ్ చార్జెస్ చూడండి ఎలా ఉందో. ఓకే. ఒకవేళ ఈ ఫండ్ హౌస్ కొత్తగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ, ఈ ఫండ్ హౌసెస్ హెచ్డిఎఫ్సి లైఫ్, ప్రొడెన్షియల్ లైఫ్, ఎల్ఐసి లైఫ్, ఎస్బీఐ లైఫ్, ఇవి ఓకే. మొదటి నుంచి ఈ 4 మనకు రొటీన్‌లో అంటే ఎన్‌పీఎస్‌లో ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఏమైందంటే వీళ్ళు కొత్త వాళ్ళకి గూడా అలో చేద్దామనేసి వీళ్ళు ఇప్పుడు దగ్గర దగ్గర 13 ఉన్నాయి నాకు తెలిసి. మేము ఎన్‌పీఎస్ గురించి ఇంకొక డీటెయిల్డ్ వీడియో చేయబోతున్నామండి. తొందరపడకండి. దాంట్లో ఇంకా డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికైతే నాకు తెలిసి 13 ఉన్నాయి. మీరు ఏది కావాలంటే చూజ్ చేసుకోవచ్చు. కొత్తగా కోటక్ వచ్చింది. కొత్తగా ఇంకా నువా వాళ్ళదొచ్చింది. ఇంగా కొత్త కొత్తగా కెనరా రోబికో కూడా వచ్చింది. మీకు ఏది నచ్చితే దాన్ని చూజ్ చేసుకోవచ్చు. నన్నడిగితే కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది లెస్ థాన్ 10,000 క్రోర్ ఉంటే వాళ్ళు మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. 0.09% తీసుకుంటారు. అదే గనక 1,50,000 కోట్ల కంటే ఎక్కువ ఫండ్‌ను వీళ్ళు మేనేజ్ చేస్తున్నారనుకోండి, వీళ్ళ మీద క్యాప్ పెట్టాడు వాడు. 0.03% అంతే. దట్స్ ఆల్. అంతకన్నా నువ్వు ఎక్కువ వసూలు చేయనీకి లేదన్నాడు. చూడండి మన మీద ఎంత శ్రద్ధ ఉందో వీళ్ళకు. 0.03% అంటే నథింగ్. నువ్వు రూ. 100 కడితే 3 పైసలు తీసుకుంటావు. ఇంతకన్నా చీపెస్ట్ లేదనే దానికి ఇంతకన్నా తార్కాణం లేదు. రాసి పెట్టుకోండి. ఎన్‌పీఎస్ ఈస్ ద వరల్డ్స్ చీపెస్ట్ యూలిప్. కళ్ళు మూసుకొని మీరు దీంట్లో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో 2 రకాల అకౌంట్స్ ఉంటాయి. టైర్ 1, టైర్ 2. టైర్ 1లో అయితే అవి మనకు కంపెనీల ద్వారా వచ్చేది. మన సేవింగ్స్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ దీంట్లో నుంచి డబ్బులను విత్‌డ్రా చేయడానికి ఉండదు. రెండో అకౌంట్ టైర్ 2. ఎవరైతే టైర్ 1 అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళే టైర్ 2 ఓపెన్ చేయడానికి అవుతుంది. ఈ టైర్ 2 అకౌంట్‌ను నువ్వు సేవింగ్స్ అకౌంట్ లాగా, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో నుంచి డబ్బులు నువ్వు ఫ్రీగా విత్‌డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ వేసుకోవచ్చు. ఏం కావాలంటే అది ప్లే అరౌండ్ చేయొచ్చు. కానీ టైర్ 1లో అలా కుదరదు. మీరు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు మాత్రమే తీసుకోవాలి. మీరు అనొచ్చు, సార్ నేను 60 ఏళ్ళకి రిటైర్ అవుతాను, అప్పటిదాకా దాన్ని టచ్ చేయకూడదంటే ఎలాగండి అని అంటే, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు 50 ఏళ్ళకే రిటైర్ అవుతున్నారంటే 50 ఏళ్ళకి కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ వచ్చి మీరు యాన్యుటీకి కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాలి. అది మీ మంచికే. యాన్యుటీ కొనుక్కుంటున్నారంటే అది నీ మంచికే. నువ్వు యాన్యుటీ కొనుక్కోకుండా శుభ్రంగా డబ్బులంతా మీ దగ్గర పెట్టుకున్నారనుకోండి, రేపు మీ సంతానం వస్తుంది. మీ అబ్బాయో, మీ అమ్మాయో వస్తారు. డాడీ నీ దగ్గర 2 కోట్లు ఉన్నాయి కదా! 1 కోటి నాకు ఇచ్చేయి. ఐ విల్ స్టార్ట్ ఏ స్టార్టప్ కంపెనీ. నీకు బోలెడన్ని డబ్బులు సంపాదిస్తా అంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు రిటైర్ అయింది ప్రశాంతంగా బతకడానికి. దాన్ని మీ సంతానానికి ఇచ్చి వాళ్ళ చేత వ్యాపారం చేయించి మళ్ళీ చేతులు కలుచుకొని వాడు రోడ్డున పడ్డాడంటే మళ్ళీ వాడు మీ ఇంటికి వస్తే వాడికి తిండి పెట్టడానికి నీకు నెల నెల పెన్షన్ రావాలి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రయోగాలు చేయొద్దండి. ఒకసారి రిటైర్ అయిపోయినామంటే ఎప్పుడు కూడా మీరు ఫిక్స్డ్ ఇన్కమ్ ఎలా వస్తుందనేది చూసుకొని దాంట్లో పెట్టుకోండి. యాన్యుటీ కొనుక్కోవడం మంచిది. చాలా మంది సార్ నేను చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ ఒక్కొక్కడు ఎంటెక్‌లు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు కూడా వెధవలు. యాన్యుటీ కొనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్. వి డోంట్ వాంట్ యాన్యుటీ. మా దగ్గర డబ్బులు ఉండాలా, నా డబ్బు నా కళ్ళ ముందర ఉండాలా, నేను దాన్ని ఇది చేస్తా, అది చేస్తా అన్నాడు. అరేయ్ వెధవా, ఎందుకురా ఇన్ని చేస్తావు? నువ్వు రిటైర్ అయిన తర్వాత 60 ఏళ్ల తర్వాత ముసలోడా నువ్వు ఇవన్నీ ప్రయోగాలు చేయకూడదు. ఏమన్నా చేయాలనుకుంటే ఇప్పుడు చెయ్యి. ఈ వయసులో చేసుకో. సంపాదించేటప్పుడు చెయ్యి. సంపాదన లేనప్పుడు నీకెందుకు ఈ ప్రయోగాలన్నీ? నోరు మూసుకొని శుభ్రంగా పెన్షన్ తీసుకో. నెల నెల ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది. దాంతోనే ప్రశాంతంగా బతుకు. ఒకవేళ నీకేమైనా ప్రయోగాలు చేయాలంటే చక్కగా బ్యాంకెళ్ళు. అంబానీలు, అదానీ లాగా లోన్ తీసుకో. దాంతో నువ్వు వ్యాపారం చెయ్యి. వ్యాపారం సక్సెస్ అయిందంటే లోన్ తీర్చు. వ్యాపారం గనక ఎత్తిపోయిందంటే దివాలా నోటీస్ ఇచ్చేసేసి శుభ్రంగా ఏముందో దాన్ని వదిలిచ్చేసుకో. కానీ నువ్వు కొనుక్కున్న యాన్యుటీ నీకు శ్రీరామ రక్ష. దాన్ని ఎవడు టచ్ చేయలేడు. దాని మీద నీకు నెల నెల ఇంత డబ్బులొస్తాయి. దండిగా డబ్బులొచ్చినాయంటే అన్నము, పప్పు తిను. తక్కువ డబ్బులొచ్చినాయంటే గంజి కాచుకొని తాగాలి. అది బతుకు ఎలా ఉంటుందనేది. కొంచెం బిట్టర్‌గా ఉన్నా నాకు దీన్ని ఇందాక మనం మీరు సీరియస్‌గా తీసుకోవాల. ఇందాక మీరు ఒకటి దివాలా నోటీస్ ఏదో అన్నారు కదా! సో, దాని గురించి ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. కొంతమంది ఐపీ పెట్టారంటారు. అది అవును సార్. గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అంటే ఆ దివాలా నోటీస్ రిలేటెడ్ అనుకుంటా ఐపీ పెట్టడం అంటే. అవును సార్. అవును. ఆ! ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏమైందంటే సార్, ఆ! ఈ మనం ఒకసారి చరిత్రలోకెళ్తే మానవజాతి అనేది ఎలా పరిణితి చెందింది అనేది చూసుకుంటా వస్తే నేను నోటీస్ చేసింది ఏంటంటే, ఎవడైతే ఈ వ్యాపారం చేస్తున్నాడో వాడు
అత్యంత బలమైన స్థానంలో ఉన్నారండి. మీరు ఉమ్, 10వ శతాబ్దానికి పోండి, లేదంటే 20వ శతాబ్దానికి రండి. ఉమ్, ఎక్కడైనా గానీ ఉమ్, ఎవడైతే వ్యాపారం చేస్తున్నాడో వాడు డిక్టేట్ చేస్తాడు. వీడు ఉమ్, ఉమ్, పూజారులను, పోప్‌లను గూడా కంట్రోల్ చేస్తాడు. ఉమ్, రాజకీయ నాయకుల్ని కంట్రోల్ చేస్తాడు. ఉమ్, మీడియా, పేపర్‌లు, ఛానెల్‌లు వీటినన్నిటిని గూడా కంట్రోల్ చేస్తారు. అందుకని ఉమ్, వీళ్ళేం చేశారంటే, ఏ దేశంలో అయినా సరే ఈవెన్ గ్రీక్‌లో అత్యంత ఉమ్, పురాతనమైనటువంటి పార్లమెంట్ కలిగిన గ్రీక్‌లో గూడా ఈ ఉమ్, ఇండస్ట్రియలిస్ట్ అనేవాళ్ళు పవర్‌ఫుల్ లాబీ. వీళ్ళు ఉమ్, చట్టాలు రాశారు, రాజ్యాంగాలు రాశారు. వీళ్ళందరూ ఏం చేసుకున్నారంటే వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. ఓకే. ఒక రైతు దివాలా తీశాడంటే వాడిని అంతగా ఎంత దారుణంగా అవమానం చేయాలనో అంత దారుణంగా అవమానం చేస్తారు. ఇంట్లో నుంచి గెంటేస్తారు. డబ్బులు లాగేసుకుంటారు. వాడి భూమిని లాగేసుకుంటారు. అన్నీ చేస్తారు. అరే ఉమ్, బాబు! నేను వ్యవసాయం చేశానురా. దేవుడు ఉమ్, కరుణించి వర్షాలు ఇయలేదు. ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నారు అనే దానికి లేదు. ఎవడన్నా ఉమ్, ఒక పనికిమాలిన వెధవ నకిలీ ఉమ్, విత్తనాలు అమ్మాడు. దానివల్ల నా పంట పోయింది. నేను డబ్బులు కట్టలేను. అన్నమో రామచంద్ర అన్నా కూడా వాడిని పట్టించుకోరు. ఉమ్, అదే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు అనుకో. ఉమ్, చెడుగా అనుకోకండి. విజయ్ మాల్యానే తీసుకున్నాం. ఉమ్, ఓకే. మన విజయ్ మాల్యా గారు ఏం చేశారు? ఉమ్, మంచిగా వాళ్ళ ఫాదర్ నుంచి ఆయనకు మెక్డూవెల్స్ వచ్చిందండి. యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ అనేది. ఇదేంటంటే మంచి లిక్కర్ కంపెనీ. వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది. మెక్డూవెల్ అనేది మంచి బ్రాండ్. విస్కీలు ఉమ్, ఇయి అయ్యి తయారు చేస్తారు. ఓకే. ఇది ఆయన ఫ్యామిలీ సిల్వర్ అంటామనమాట మనం. మనకేందంటే మన మన వారసత్వ సంపద. దే ఓకే. ఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్ అసెట్ అనమాట. ఆ ఉమ్, ఫ్యామిలీ సిల్వర్‌ను ఆ యునైటెడ్ బ్రూవరీస్ ద్వారా ఆయనకు విపరీతమైన ఆదాయం వచ్చింది. బ్రహ్మాండంగా బతికాడు. లావిషింగ్‌గా బతికాడు. మీరందరూ చూసే ఉంటారు. కింగ్‌ఫిషర్ క్యాలెండర్స్ ఎంత అద్భుతంగా ఉంటాయో. వాళ్ళు ఉమ్, ఆ మోడల్స్, ఆ హవా, ఆ బీచ్‌లు బ్రహ్మాండంగా బతికాడు. ఉమ్, ఈయన ఏం చేశాడంటే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అనేది స్టార్ట్ చేశాడు. ఉమ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అనేది ఎంత తెలివి చూడండి. అదేమో ఉమ్, సెపరేట్ ఎంటిటీ. యునైటెడ్ బ్రూవరీస్ ఏమో సెపరేట్ ఎంటిటీ. ఉమ్, దాని డబ్బులు అది. దీని డబ్బులు ఇది. ఉమ్, దీనేమో ఏం చేశాడు? కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చేయడానికి ఒక సెపరేట్ కంపెనీ, సెపరేట్ అంతా ఫార్మ్ చేసుకొని దాని మీద అప్పులు తెచ్చుకున్నాడు. ఒకవేళ ఉమ్, దివాలా తీసిందంటే కేవలం వాళ్ళు దే కెన్ టచ్ ఉమ్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్సే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్ ఒక ఆస్తులను వేలం వేసుకో, విమానాలను అద్దెకు తెచ్చింటారు. వాటిని వదిలించుకో. ఎంత డబ్బులొస్తే అంత డబ్బులు బ్యాంకులకి ఇచ్చి చేతులు దులుపుకుంటారు. అంతేగాని విజయమాల్య అనే వాడి దగ్గర ఇది మెక్డూవెల్ ఉంది. దీని నుంచి మనం డబ్బులు తీసుకుందాం అంటే కుదరదు. ఉమ్, ఏదో కొంత పర్సెంటేజ్ అంటే ఇప్పుడేందంటే వీళ్ళేం చేస్తారంటే రూ. 10 వీడు పెడతాడండి. రూ. 90 ఉమ్, అప్పు తెస్తాడు. ఆ రూ. 10కి ఈ యునైటెడ్ బ్రూవరీస్ షేర్స్ ప్లెడ్జ్ చేసి ఉంటాడు. ఎప్పుడైతే ఉమ్, వీడు ఈ 90% లోన్‌కి డబ్బులు కట్టలేదో అప్పుడు ఈ ప్లెడ్జ్ ఉమ్, చేసిన షేర్లను వీళ్ళు అమ్ముకున్నారు. ఆ డబ్బులు తీసుకున్నారు. అది ఎంతొస్తుంది? రూ. 90 రూ. 10 వచ్చేది. అదే. ఈ రకంగా ఉంటాయండి. ఈ ఐపీలు పెట్టడం ఇవన్నీ గూడా. దీని ఉమ్, గురించి నాకు తెలిసింది చెప్పాను. కానీ మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మనం ఇంకొక సెషన్ డెడికేటెడ్‌గా తప్పకుండా చేద్దాం. తప్పకుండా అందుకని తప్పకుండా. నేననేదేందంటే, మీరు ఎవరు గూడా పలానా పెద్ద మనిషి దగ్గర బోలెడన్ని డబ్బులున్నాయి. ఏం గాదు. ఆయన అవన్నీ అమ్మి నా ఉమ్, అప్పులు తీరుస్తాడని మాత్రం ఎవ్వరు అనుకోకండి. అది నేను ఉమ్, చెప్పేది. ఏదైనా సరే ఏ ఎంటిటీకి ఆ ఎంటిటీ చూస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్గదర్శి అదే అదే. చిట్ ఫండ్ అనేది సెపరేట్. ఉమ్, రామోజీ ఫిల్మ్ సిటీ సెపరేట్. దాన్ని దీన్ని మిక్స్ చేయరు. అదే. ఈ దేంట్లో ఉండే రిస్కులు దాంట్లో ఉంటాయి. ఏ బిజినెస్ ఆ రకంగా ఉంటుంది. జస్ట్ అవును. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానండి. అంతే అంతే. మనమే చూసాం గదా! కింగ్‌ఫిషర్ ఎంతయిందో చూసాం. ఆ తర్వాత అదే. కొన్ని కఠినమైన చట్టాలు చేశామన్నారు గానీ, గవర్నమెంట్ వాళ్ళు నాకు డౌటే. ఎందుకంటే ఇండస్ట్రియలిస్ట్‌ని టచ్ చేయాలంటే భయపడతారు. వీళ్ళు ఎంత ఉమ్, దారుణంగా ఉన్నారంటే, నేను వినింది ఇప్పుడు కొత్తగా వచ్చే బిలియనీర్స్ అందరూ గూడా దుబాయ్ ఎళ్ళిపోతున్నారని విన్నాను. ఎందుకంటే ఉమ్, దుబాయ్‌లో టాక్స్ ఫ్రీ ఉంటుంది. చట్టాలు సులభంగా ఉన్నాయి. ఇండియాలో చట్టాలు కఠినంగా ఉన్నాయి. ఈడ వ్యాపారం చేసినా లేబర్ లాస్ ఎక్కువున్నాయి. ఈ ఉమ్, లేబర్ లాస్ ఇవన్నీ చేసుకుంటా ఇంత తిప్పలు పడ్డాం ఎందుకు మనము అనేసి ఉమ్, చాలామంది చేస్తున్నారని నేను విన్నాను. బట్ ఓకే. ఎనీవే ఆహ్, ఉమ్, మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఇవన్నీ గమనిస్తా ఉంటారు. ఉమ్, కానీ అదే అండి చెప్పేది నేను. మనము నెల జీతానికి ఇది జనరల్ టాపిక్ అండి. ఓకే. నెల జీతానికి అలవాటు పడ్డామంటే అంతే అండి. ఆ చట్రంలో ఇమిడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెరీర్ స్టార్ట్ ఉమ్, చేసినప్పుడు ఉమ్, నాకెన్నో ఐడియాస్ ఉన్నాయి వ్యాపారం చేయాలని. కానీ హోమ్ లోన్ తీసుకున్నా. అదే ఆ అదే. హోమ్ లోన్‌కి ఈఎంఐ కట్టాలా. నెల నెల నాకు జీతం రావాలా. కాబట్టి ఉమ్, సచ్చినట్టు ఈ ఉద్యోగాల మీదనే డిపెండ్ అయ్యాం. ఉమ్, మనకున్న తెలివితేటలకు యూ కెన్ బికమ్ ఎ బెటర్ బిజినెస్ మ్యాన్. కానీ ఏందంటే నువ్వు ఉమ్, రిస్క్ తీసుకునే సామర్థ్యం లేదు. అందుకని నేను మా పిల్లలిద్దరికి కూడా చెప్పాను ధైర్యంగా. దేవుడి దయ వల్ల నేను అంతో ఇంత డబ్బులు కూడబెట్టుకున్నాం. ఉమ్, ఏమైనా కూడా మీరు ఎనీ టైమ్ ఇంటికి రావచ్చు. మనం తినేది అదే పప్పు, అదే అన్నం, అదే సాంబార్, అదే రసం. అదైతే మాత్రం పెట్టగలను. కాబట్టి మీరు రిస్క్ తీసుకోండి. మీరు సొంతంగా బిజినెస్‌లు చేసుకుంటే చేసుకోండి. తప్పులేదు. ఓకే. అది మనం మన పిల్లల్ని ఎంకరేజ్ చేయాల. ఉమ్, కానీ
బిజినెస్ అనేది మంచిదండి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్. ఆల్సో ఓకే. నువ్వు 10 మందికి ఉద్యోగం ఇస్తున్నావు. 10 మందికి అన్నం పెడుతున్నావు. అవునండి. ఆహ్, పైగా నువ్వు నువ్వు ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ ఇంపార్టెంట్. ఒక మంచి హ్మ్. ఈవెన్ హోటల్ బిజినెస్ చేసేవాళ్ళన్నా కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఏదన్నా కొత్త ప్లేస్‌కి పోయి నేను మంచి ఫుడ్ తిన్నాననుకోండి, వాళ్ళకి నమస్కారం హ్మ్. పెడతాం. హ్మ్. అన్నదాత సుఖీభవ అన్నారు. వాడు వ్యాపారం కోసం చేసినా కూడా నాకు మంచి నాణ్యమైన ఫుడ్ ఇచ్చాడు. నా పిల్లలకు కడుపు ఆకలి తీర్చాడు అని వాళ్ళకి హ్మ్. నమస్కారం పెట్టడంలో తప్పులేదు. అదే అవును. రకంగా మీరు మంచి బిజినెస్ చేయండి. మంచి ప్రొడక్ట్ తీసుకురండి. ఇవ్వండి ఆహ్, హ్మ్. అందరికి. హుహు. తప్పులేదు గదా! అవునండి. అవును. అందుకని బిజినెస్ చేయడం మంచిది. ఎనీవే ఓకే. చాలా డీవియేట్ అయ్యా. విల్ అవునండి. కమ్ బ్యాక్ టు ఎన్‌పీఎస్ అండి. సో, ఓకే. ఎన్‌పీఎస్‌లో ఈ చార్జెస్ చాలా తక్కువున్నాయి. మీరు నన్ను అడగొచ్చు. ఆ! సార్ ఎన్‌పీఎస్‌లో ఇంత తక్కువ ఎలా సాధ్యమైంది? ఓకే. ఏంది మరీ మీరు దారుణంగా ఆహ్, 0.05 అంట. ఇంత తక్కువ ఎలా ఉంది? 0.03% ఇంత తక్కువగా ఎవడు చేస్తారండి అని మీరు అనొచ్చు. హ్మ్. ఇక్కడ ఎన్‌పీఎస్ వాళ్ళు చేసిన బ్రిలియంట్ స్ట్రాటజీ ఏందంటే, వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే, ఓకే. మొదట ఎన్‌పీఎస్ స్టార్ట్ అయినప్పుడు కేవలం యూటీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి మాత్రం ఇచ్చారండి. ఎందుకంటే, అప్పుడు యూటీఐలో గవర్నమెంట్ స్టేక్ ఎక్కువ ఉండింది. మీకు గుర్తుండే హ్మ్. ఉంటుందండి. యూటీఐ అనేది దివాలా తీసినప్పుడు, యూటీఐ హ్మ్. అనే సంస్థను 2గా చేసేసారండి. ఒకటి వచ్చేసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, రెండోదొచ్చి బ్యాంక్. ఆ ఓకే. బ్యాంకింగ్ వచ్చేసి నథింగ్ బట్ నౌ యువర్ యాక్సిస్ బ్యాంక్. హ్మ్. అస్సలు ఇది ఫినామినల్ వెల్త్ క్రియేట్ చేసింది. హ్మ్. అప్పట్లో ఈ యాక్సిస్ బ్యాంక్‌లో వాటా వచ్చి 25% ఎస్‌బీఐకి, 50% ఆర్‌బీఐ, ఇంకొక 20% ఇంకొకరికి ఉన్నాయి. వీళ్ళందరూ యాక్సిస్ బ్యాంక్ షేర్ విపరీతంగా పెరిగిపోయింది. చాలా హ్మ్. గొప్ప ఇన్వెస్ట్‌మెంట్ అది. ఆ రోజుల్లో ఓకే. అందరూ తిట్టేవాళ్ళు. మీరు హుహు. పనికిమాలిన పని చేశారు. ఎందుకు ప్రైవేటైజ్ చేశారు? అది హ్మ్. ఇది అని. కానీ దానివల్ల ఎంతో వెల్త్ క్రియేట్ అయింది. తర్వాత ఓకే. వీళ్ళేం చేశారంటే ఈ ఎన్‌పీఎస్‌లో కూడా ఆ హ్మ్. యూటీఐ వాళ్ళకే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి న్యూ పెన్షన్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. పివి నరసింహారావు మహానుభావుడు. ఓకే. ఆయనకర్థమైంది. ఈ హ్మ్. పెన్షన్‌లు ఈ రేంజ్‌లో మనం ఇచ్చుకుంటా పోయినామంటే, మనం డెవలప్‌మెంట్ చేయడానికి ఇండియా దగ్గర డబ్బుండదు. డబ్బులన్నీ పెన్షన్‌లకు ఇలా హ్మ్. యొక్క మిగతా వాటికి అయిపోతాయనేసి ఆయన న్యూ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేశారు. అది గొప్ప రిఫార్మ్ చాలా మందికి తెలీదు. ఇప్పుడు మీరు ఫ్రాన్స్ తీసుకున్నారనుకోండి. ఫ్రాన్స్ ఎంత దారుణంగా ఉందంటే దాదాపు 80% ప్రజలు కట్టే పన్నులు, వాళ్ళకొచ్చే ఆదాయంలో 80% పెన్షన్‌లకు పోతుంది ముసలోళ్ళకి. హ్మ్. పెన్షన్‌లకు పోతుంది. ప్లస్ వాళ్ళకి హెల్త్ కేర్‌కి పోతుంది. హెల్త్ కేర్ అనేది ఇన్‌ఫ్లేషన్ వెరీ హై. హెల్త్ కేర్ హ్మ్. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఒక మనిషికి పారిస్‌లో ఆపరేషన్ చేయాలంటే ఒక €100 అవుతున్నాయనుకోండి. ఇప్పుడొచ్చేసి అది దగ్గర దగ్గర 100 కాదు. ఒక 2500 అవుతుంది. అంటే హ్మ్. 25 టైమ్స్ అయింది ఇన్‌ఫ్లేషన్. ఓకే. ఓకే. దానివల్ల ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. హ్మ్. వాడేం చేస్తున్నాడు తెలివిగా రిటైర్మెంట్ ఏజ్‌ని పెంచుకుంటూ పోతున్నాడు. మొదట్లో హ్మ్. 55 ఏళ్ళు ఉండింది. అది మళ్ళా 58 చేసాడు. మళ్ళా 60 చేసాడు. 62 చేశారు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయితే వీళ్ళు వెంటనే డబ్బులివ్వాల. అలా హ్మ్. గాకుండా వాళ్ళ యొక్క సర్వీస్ పెంచుకుంటూ పోయారనుకోండి. నెల నెల జీతం ఇస్తే చాలు. అన్నీ ఓకే. ఇట్లే ఉన్నాయి. ఈవెన్ మన రాష్ట్రాల్లో గూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచుతున్నారు. మీరు నోటీస్ చేసే ఉంటారు. హ్మ్. కాబట్టి ఆయన న్యూ పెన్షన్ స్కీమ్ అనేది తెచ్చి, బాబు మాకు సంబంధం లేదు. ఈ ఎన్‌పీఎస్ అనే దాంట్లో మీరు ఎంత డబ్బులు కడుతున్నారో మేము దానికి ఇంకా ఇంత ఎగేసి, ఇంకా హ్మ్. డబ్బులు కట్టి ఇస్తాము. ఇదే మీకు దిక్కు అని జెప్పారు. అది మంచి ఇనిషియేటివ్. దాంట్లో ఏం చేస్తారంటే యూటీఐ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఫండ్ మేనేజ్‌మెంట్ చేంజెస్ అవన్నీ ఏమి ఉండవు. వాళ్ళేం చేశారంటే, ఒక మంచి రిటర్న్ రావాలా వీళ్ళు అనేసి వాళ్ళే ప్రీ డిఫైన్ చేశారు. ఒక ఎంప్లాయీ యొక్క ఏజ్‌ని బట్టి ఎంత ఓకే. ఈక్విటీకి పోవాలా? ఎంత కార్పొరేట్ డెట్‌కి పోవాలా? ఎంతకు పోవాలా? అనేది వాళ్ళు డిసైడ్ చేసి, ఆ హుహు. డబ్బులనంతా దాంట్లో జమ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళందరికీ ఎంప్లాయీస్‌కి మంచి కార్పస్ డెవలప్ అయిందండి ఇప్పటికే. హుహు. అందుకని ఇక్కడ రాసారు యూటీఐ పెన్షన్ ఫండ్ 0.003% అంట. అది ఇంకా తక్కువ. హుహు. ఎందుకింత తక్కువ ఉంది అంటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల హ్యూజ్ మనీ వాళ్ళ దగ్గర వచ్చి పడతాంది. దాని హ్మ్. మీద నువ్వు ఎంత తక్కువ తీసుకున్నా గూడా మంచి అమౌంట్ అవుతుంది. సో, వీళ్ళేం జేశారంటే, యూటీఐ గాకుండా మిగతా వాళ్ళని గూడా వెల్కమ్ జేశారు. అందులో ఓకే. ఓకే. ఐసీఐసీ వాళ్ళని జేశారు, హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళని జేశారు, ఎస్‌బీఐని జేశారు కొత్తగా. ఓకే. ఓకే. వీళ్ళేమన్నారంటే, బాబు వీళ్ళకు హ్మ్. ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మా హ్మ్. దగ్గర బోలెడంత డబ్బులొస్తాయి. ఈ హ్మ్. డబ్బుల్ని మీరు మేనేజ్ జేయాలా? ఎంత చార్జీలు మీరు వసూలు జేస్తారు అని వీళ్ళనడిగారు. హ్మ్. ఇప్పుడు వీళ్ళు ఐసీఐసీఐలో ఒకాయన ఉండేవాడు. పేరు ఓకే. మర్చిపోయాను నేను. ఆ! హ్మ్. ఆయనేం చేశాడంటే ఐసీఐసీ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాడు హ్మ్. 0.01%తో నేను చేస్తానన్నాడు. ఓకే. ఓకే. వీళ్ళేం చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్ వాడేమో ఎక్స్‌పెన్సెస్ రేషియో దగ్గర దగ్గర 2.5% వసూలు చేస్తున్నారు. అంటే మీరు ఓకే. రూ. 100 మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ చార్జెస్ ఫండ్ మేనేజర్ చార్జు, మిగతా చార్జీలంతా 2.5%. కానీ ఈ ఎన్‌పీఎస్‌కొస్తే మాత్రం నేను 0.01%కే చేస్తాను అని అన్నాడు. ఎందుకు హ్మ్. అతను అలా చేశాడంటే హ్మ్. ఎన్‌పీఎస్‌లో బిగ్ అమౌంట్ వస్తుంది ఒకటోది. రెండోదేందంటే వీడు కొత్తగా రిసర్చ్ చేసేదేముంటుందండి చెప్పండి? ఇక్కడ గూడా ఈక్విటీ ఫండ్ అనేది ఉంది.
ఈ ఈక్విటీ ఫండ్ కోసం వీళ్ళు ఏం చేస్తారు, ఇండియాలో ఉన్న కంపెనీలన్నిటికీ క్యాపిటలైజేషన్ ప్రకారం ఈ నిఫ్టీ 500 ఉంది. ఈ 500 కంపెనీస్ తీసుకుంటారు. ఈ 500 కంపెనీస్ స్టడీ చేస్తూ ఉండడమే ఈ ఫండ్ మేనేజర్స్ పని. వాళ్ళు దాన్ని మ్యూచువల్ ఫండ్ కోసం ఎలాగో చేస్తున్నారు ఆల్రెడీ. అదే రిపోర్ట్స్ ఎన్పిఎస్కి పెడతాము, ఎన్పిఎస్ కంపెనీ సెలక్షన్ పెడతాం. సో నువ్వు కొత్తగా ఏం చేసేది లేదు, నీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ వాడుకుంటాం. కాబట్టి ఓకే. నేను దీన్ని చాలా చీప్గా ఇచ్చేస్తా, 0.01%. దీంట్లో నాకు ఎన్ని పైసలు వచ్చినా కూడా అది నాకు లాభమే కదా అనేసి ఆయన మిగతా వాళ్ళని తొక్కేయాలనేసి 0.01% అని పెట్టాడు. అది రెవల్యూషనరీ ఆ రోజుల్లో. ఓకే. అది ఓకే. మనకు వరమైంది. సో ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇది మరీ అంత తక్కువ ఉన్నా కూడా కష్టమే, మిగతా ప్లేయర్స్ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలా అనేసి వాళ్ళు ఒక కన్సెన్సస్కి వచ్చి అందరిని, ఒరే బాబు నువ్వు ఒక్కడివే తినలేవు, అరిగించుకోలేవు, నీకు కడుపు నొప్పి వస్తుంది, అందరూ పంచుకోండి అని చెప్పేసి మనకు కూడా డైవర్సిటీ ఉండాలనేసి వాళ్ళు ఇంకొక 3 ఫండ్స్ని యాడ్ చేశారు. 4 ఎల్ఐసి, ఎస్బీఐ, ఓకే. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ 4 ఫండ్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. దే ఆర్ Hmm. యాజ్ గుడ్ యాజ్ యువర్ యూలిప్స్, యాజ్ గుడ్ యాజ్ యువర్ మ్యూచువల్ ఫండ్. అక్కడ దానికి ఓకే. మీరు చూస్ చేసుకోండి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. నామినల్ ఛార్జెస్ 0.06% వాళ్ళకు పోతుంది. ఓకే. ఏం ఓకే. తప్పులేదు, హాయిగా కట్టండి, Hmm. బెనిఫిట్ పొందండి. ఇది నేను చెప్పాలనుకునింది. మంచి పెద్దగా ఓపిక్గా అందరూ విన్నారు. ఆ, కొన్నిసార్లు నేను అవుట్ ఆఫ్ బౌండ్ వెళ్తాను, వేరుగా అనుకోకండి. ఆ, కొన్ని వినడానికి హార్డ్గా ఉంటాయి, ఆ నలుగురు సినిమా ఎగ్జాంపుల్ ఇటన్నీ. కానీ తప్పులేదండి, అన్ని కోణాల్లో నుంచి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలనేది నా ఉద్దేశం. ఓకే, వేరుగా అనుకోకండి. ఆ తర్వాత ఏదో మేల్ డామినెన్స్ అనుకోకండి, పొరపాటు. నేను అప్పుడప్పుడు అతడు ఉద్యోగం సంపాదించని మేల్ను స్త్రీలను కించపరచడం కాదు నా ఉద్దేశం. స్త్రీలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా కుటుంబ యజమాని బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, తప్పులేదు. కానీ మీరు కూడా చేయాల్సింది ఏంటంటే మీ సంతానం గురించి, మీ స్పౌస్కి కూడా మీరు లేనప్పుడు ఎలాగా అనే ఇన్సూరెన్స్ గురించి మీరు ఆలోచించండి, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మస్ట్. దయచేసి ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆ తర్వాత మిగతా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మనం మాట్లాడుకుందాం, సరేనా? మీరు అనొచ్చు ఎన్పిఎస్ ఎందుకు తెచ్చావు బాబు అని. ఆ, ఎందుకు ఎన్పిఎస్ తేవాల్సి వచ్చిందంటే, ప్రవీణ్ సార్ స్టార్టింగ్లోనే అడిగాడు, సార్ మా టర్మ్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలా, దీంట్లో నుంచి మాకు డబ్బులే రావు కదా, మేము ఇంకో ప్లాన్ తీసుకుంటాము, దాంట్లో అయితే మాకు డబ్బులు కూడా వస్తాయన్నాడు. అందుకని నేను ఎన్పిఎస్ గురించి చెప్పాల్సి వచ్చింది. సో మీకు బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ మస్ట్. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో యూలిప్ ద్వారా బోల్డెన్ డబ్బులు కట్టేసి ఆడాన బోల్డెన్ ఛార్జీలు కట్టి మీ డబ్బులు పోగొట్టుకోకండి. చక్కగా ఏం చేస్తారంటే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి, ప్లస్ ఈ ఎక్కువ ప్రీమియం చెల్లిస్తున్నారు కదా. ఏమైందండి, రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, అయింది కదా రికార్డింగ్. అవుతుంది, రికార్డింగ్ అవుతుంది, లైవ్ కూడా వస్తుంది, కానీ నెట్వర్క్ పర్లేదు సార్, నాకు ఓపిక ఉంది, మళ్ళీ అయినా చేద్దాంలేండి, రికార్డ్ కాకపోతే. అయింది, మొత్తం అయింది. వచ్చి ఒక 1 minute మిస్ అయిపోయింది. ఓకే, మనం సరే. ఓకే సో అండి. మీరు సో ఇంకా ఏమన్నా ఫైనల్ టాపిక్స్? గా ఒక రిమార్క్, ఫైనల్ గా మళ్ళీ ఓకే. మనం చెప్దామండి, వీళ్ళు మర్చిపోయింది వచ్చామా. ఓకే. ఓకే. ఫైనల్ గా మీరు, నేను చెప్పేది దయచేసి ఈ సీరియస్ గా తీసుకోండి. ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్, కానీ యూలిప్స్ లో పెట్టి డబ్బులు పోగొట్టుకోకండి. మీరు చక్కగా ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి, చీపెస్ట్ తీసుకోండి. ఎందుకంటే రీపేమెంట్ హిస్టరీ అందరిది బాగుంది. మరి ఏమి ఒకడు 80%, ఒకడు ఎల్ఐసి 99% అని లేదు. ఆల్మోస్ట్ అందరూ 95-99 మధ్యలో ఉన్నారు. సో ఏదైతే చీపెస్ట్ ఉంటుందో అది చక్కగా తీసుకోండి. డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. తర్వాత ఈ అడిషనల్ ప్రీమియం, యూలిప్లో మీరు కట్టబోయే ప్రీమియం, ఆ అమౌంట్ని తీసుకొచ్చుకొని చక్కగా ఎన్పిఎస్లో పెట్టుకోండి, బ్రహ్మాండమైన రిటర్న్ వస్తుంది. ఇంతకు మించిన అద్భుతమైన ప్లాన్ ఇంకోటి లేదు. నా ప్లాన్ మీరు కావాలనుకుంటే మీరు ఎవరైనా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఓకే. రామ్నాథ్ రెడ్డి, ప్రవీణ్ అనే వాళ్ళు ఇట్లా చెప్తున్నారండి, వీళ్ళు చెప్పే దాంట్లో న్యాయం ఉందా అని అడగండి. ఓకే. వాళ్ళు గుండె దిటుకు చేసుకొని ఎస్ ఇన్ ఏ వే దే ఆర్ కరెక్ట్ అని అనాల్సి వస్తుంది. అంతకుమించి వేరే దారి లేదు వాళ్ళకు. కానీ వాళ్ళ పాపం వాళ్ళ కమిషన్ పోతుంది కాబట్టి ఇంకా ఏదైనా మీకు క్రాస్ సెల్లింగ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే. బట్ అలాంటి పిట్ఫాల్స్లో పడకండి. మా వీడియోలు చూడండి చక్కగా, ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు మేము మంచి చేస్తాము, మంచి ఇన్ఫార్మేటివ్ డెసిషన్స్ ఇస్తాము, లేటెస్ట్ ట్రెండ్స్కి అనుగుణంగా మీ యొక్క లైఫ్ స్టైల్కి అనుగుణంగా మంచి ప్లాన్స్ ఇస్తాము. చక్కగా ఈ వీడియోలు చూడండి, నచ్చితే ఫాలో కాండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అందరికీ కూడా తెలియజేయండి. ధన్యవాదాలు. సరే అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ అండి యాజ్ ఎ గెస్ట్. ఓకే, సో అదండి, ఈ వీడియో ఇంతవరకు చూసారు. దాదాపు 1 hour మేము లైవ్ ఇచ్చాము. సో మీరేమన్నా కామెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమన్నా ఉంటే
ఇప్పుడు లైవ్ సెషన్ ఎండ్ అవుతుంది కాబట్టి తర్వాత వీడియో చూస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు మెసేజ్లు పెట్టండి. మేము మీరు అడిగిన డౌట్స్ కానీ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా వచ్చే సెషన్స్లో కవర్ చేస్తాం.